హాయ్ అండి. వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు మా పాపని నేను కొద్దిగా శాంతా క్లాస్ లాగా అయితే రెడీ చేయించి అప్పుడే హెడ్ బాత్ చేసి అయితే తీసుకొచ్చాను. ఏదైనా కొత్త బట్టలు చూసిందంటే అది వేసుకునేదాకైతే అస్సలు వదలదు. వేసుకొని అందరికి చూపించాలంటది. నేను ఇది ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. మా పాప సైజు ఎక్కువగా లేదు, ఇది ఒక్కటే ఉంటే తీసుకున్నాను. ఇంకా అది వేసేసరికి తన ఎక్సైట్మెంట్ చూడండి. అయితే అసలు ప్యాంపరింగ్ చేస్తా రెడీ చేపియాలి. కొద్దిగా కసిన్న మా పాప అస్సలు మాట వినదు. అదేందో కానీ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ ఇంకా రీచ్ వస్తుంది. ఎంత బాగుందో ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో మా పాప అయితే. దీనికి అసలు గెడ్డం ఇచ్చుంటే ఇంకా బాగుంది కదా అనిపించింది. జస్ట్ ఓన్లీ పాకెట్ది అలాగే క్యాప్ ఇచ్చారు. చూడ్డానికైతే ఎంత క్యూట్ అనిపించిందో. దాంట్లో అలా చాక్లెట్ తీసుకుంటూలే అని అయితే చెప్తా ఉన్నాను. అందుకే అంత సైలెంట్ గా ఉన్నది. చిన్నగా ఉన్నప్పుడే కదా ఇలాంటి మూమెంట్స్ అని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. మళ్ళీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత ఇలాంటి మూమెంట్స్ రమ్మన్నా రావు కదా. అందుకని నేను ప్రతి మూమెంట్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. అస్సలు మాటినట్లేదు రెడీ చేసేటప్పుడు కూడా. నేను చాక్లెట్ చెప్తా ఉంటే అంతే క్యూట్ గా రెడీ అవుతా ఉంది. జస్ట్ ఐబ్రోస్ తప్ప ఇంకేమైతే వేయలేదు. ఐబ్రోస్ పౌడర్ అయితే పూసాను. ఎప్పుడే స్నానం చేసి వస్తుంటే అప్పుడే నిద్ర వచ్చినట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నది. ఇంకెందుకు తను ఇబ్బంది పెట్టడం అని చెప్పి వదిలేసి అయితే ఇంకా క్యాప్ అయితే రెడీ చేశాను. చూడడానికి ఎంత క్యూట్ ఉందో మా పాప అయితే. అసలు నాకే చాలా ముద్దు అనిపించింది. ఇంకా ట్రీ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పాను. ఎంత క్యూట్ గా నిల్చొని ఉందో. నేను లాస్ట్ లోకి యాడ్ చేస్తాను, చూసేయండి ఫొటోస్ అన్ని. నాకైతే ఎంత ముద్దు అనిపించిందో. అయితే ఇంకా చాక్లెట్స్ అన్ని ఇచ్చి పంపించి అక్కడ ఉన్న పక్కింటి పిల్లలు అందరికి ఇవ్వు అంటే ఎంత క్యూట్ గా తీసుకెళ్తా ఉందో. నేను అసలు చాక్లెట్స్ ఇవ్వదేమో అనుకున్నాను. తనే పాకెట్ లో వేసుకుంటా ఉంది. మా అమ్మో, ఎంత నా చిట్టలు ఎప్పుడు ఎంత పెద్దదైపోయిందా అనిపిస్తా ఉంది. మళ్ళీ ఆంటీ వాళ్ళందరికి ఇచ్చింది. ఆంటీ కూడా డైరెక్ట్ గా పాకెట్ లోనే వేస్తా ఉన్నది. సో ఇంకా అందరికి ఇంకా అక్కడ హాలిడే కాబట్టి పిల్లలంతా వచ్చి ఆడుకుంటా ఉంటే అక్కడ వచ్చి వెళ్లే వాళ్ళందరికి చాక్లెట్ ఇస్తాను నిల్చొనే ఉన్నది. ఎంత క్యూట్ అనిపించిందో. అదే లాస్ట్ ఇయర్ అయితే తను ఎంత చిన్న పిల్ల, అసలు ఇవన్నీ కూడా తెలియకుండా ఉండేది. నేను లాస్ట్ ఇయర్ కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి లాస్ట్ ఇయర్ వీడియో. అప్పుడు నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు చర్చ్కి అయితే వెళ్ళాము. అక్కడ అన్ని శాంతా క్లాస్ డ్రెస్ వేసి నేను చర్చికి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికి చాక్లెట్లు అయితే పంచాను. నేను కింద ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంకా బయటకు అంతా వెళ్ళి అంతా తిరిగి వచ్చి అలసిపోయింది. పాపం దిష్టి తగిలిందో ఏమో, అంత తొందరగానే నిద్రపోయింది. అసలు ఈసారి సతాయించలేదు. ఎప్పుడు నిద్రపోవాలన్నా సతాయిస్తా ఉంటుంది. ఎంత క్యూట్ గా ఉందో నిద్రపోతుంటే కూడా. నా దిష్టే తగిలేలా ఉంది నా చిట్టి తల్లి.